నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఆగస్టు 7, 2026 ఈరోజు కువైట్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే ఇరాన్ గల్ఫ్ కంట్రీలకు తీవ్ర హెచ్చరికలైతే జారీ చేసింది. అమెరికాకు ఇరాన్‌పై మరోసారి దాడులు చేయడానికి గల్ఫ్ కంట్రీలు గనుక సహకరిస్తే గల్ఫ్ కంట్రీల్లోని ఆయిల్ ఫెసిలిటీలనే లక్ష్యంగా చేసుకొని ఇరాన్ భారీ దాడులు చేస్తుందని ఇరాన్ మరోసారి గల్ఫ్ కంట్రీలనైతే హెచ్చరించడం అయితే జరిగింది. సెకండ్ అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్ లో భారీ భద్రతా తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్. ప్రైవేట్ ఇంట్లో అక్రమంగా నడుపుతున్న ఫుడ్ ఫ్యాక్టరీపై అధికారులు భారీ తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో 26 వైలేషన్ కేసులు నమోదు చేయగా 30 కేజీల కుళ్లిపోయిన ఆహారాన్ని అయితే అధికారులు గుర్తించారు. అలాగే హెల్త్ సర్టిఫికేట్ లేకుండా పనిచేస్తున్న 11 కార్మికుల్ని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అక్రమంగా తయారు చేసిన స్వీట్లు, పేస్ట్రీలను అధికారులు స్వాధీనం చేసుకుని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు అయితే స్పష్టం చేశారు. మూడో అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో అప్పులు చేసి చెల్లించని వారిపై కువైట్ ప్రభుత్వం భారీ చర్యలు అయితే తీసుకుంటుంది. వేలాది మందిపై ట్రావెల్ బ్యాన్, వేలాది మందిపై అరెస్ట్ వారెంట్లు అయితే జారీ చేయడం జరిగింది. కువైట్ ప్రభుత్వం అప్పులు చేసి చెల్లించని వారిపై జూన్ నెలలో ఏకంగా 4,357 మందిపై ట్రావెల్ బ్యాన్ అయితే విధించడం జరిగింది. అలాగే 2,648 మందిపై అరెస్ట్ వారెంట్లను అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు మీపై ఏమైనా బకాయిలున్నా లేదంటే గనక ఏదన్నా కేసులున్నా వెంటనే వాటిని చెక్ చేసుకోండి. లేదంటే మీకు కూడా ట్రావెల్ బ్యాన్ పడే అవకాశం ఉంది. నాలుగో అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అధికారులు అయితే భగ్నం చేశారు. ఈజిప్ట్ కు వెళ్లే ట్రక్కులో అక్రమంగా దాచిన భారీ మొత్తంలో ఆహార పదార్థాలను కువైట్ కస్టమ్ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్మగ్లింగ్ కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత అధికారులకైతే వాళ్ళని అప్పచెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సేఫ్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కీలక సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ సేఫ్టీ, ప్రయాణికుల సౌకర్యాలు, అలాగే ఇంటర్నేషనల్ ఏవియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా విధానాలను అమలు చేయడమే లక్ష్యంగా ఈ చర్చ అయితే జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ కు సంబంధించిన తాజా అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.